హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు మెడ్+1 టీవీ ఫిట్నెస్ సెషన్. 50+ ఏజ్ గ్రూప్ మెంబర్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ 30 డేస్ ఫిట్నెస్ సెషన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఓన్లీ 50+ ఏజ్ గ్రూప్ మెంబర్సే కాదు, ఎవరైనా సరే ఈ వర్కౌట్స్ చేయొచ్చు. డే 1 నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే బాడీ స్టామినా, స్ట్రెంగ్త్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రిబోక్ సర్టిఫైడ్ ట్రైనర్ ఎన్నో జాగ్రత్తలు చెప్తూ మీకు ప్రతిరోజు కూడా డిఫరెంట్ వర్కౌట్స్ని ఇంక్లూడ్ చేస్తూ వర్కౌట్స్ చూపించడం జరిగింది. అయితే ట్రైనర్ కిషోర్ అదే జోష్లో మీకు వర్కౌట్స్ చూపించడానికి రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ డే 27 వర్కౌట్ సెషన్. హాయ్ ఎవరీవన్. సో ఈరోజు చేసే మన 5 వేరియేషన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నీ డ్రైవ్స్. సో ఫ్రంట్ నీ డ్రైవ్స్ వచ్చేసి ఇలా, ఈచ్ లెగ్ 20 seconds. నెక్స్ట్ వచ్చేసి హ్యామర్ కర్ల్స్. హ్యామర్ కర్ల్స్ వచ్చేసి ఇలా, ఎల్బోస్ లాక్ అండ్ అప్ అండ్ డౌన్. ఓన్లీ ఫోర్ ఆర్మ్ని మాత్రం లిఫ్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్క్వాట్స్ అండ్ బ్యాక్ కర్ల్స్. ఫస్ట్ వచ్చేసి స్క్వాట్స్. స్క్వాట్ చేసేటప్పుడు లెగ్స్ మధ్య షోల్డర్ లెంత్ ఉండాలి, రైట్? చెస్ట్ అప్ అండ్ డౌన్ అండ్ అప్ 20 seconds. తర్వాత బ్యాక్ లెగ్ కర్ల్స్ ఇలా. ఒకసారి సైడ్ వేలో మళ్ళీ చూద్దాం. ఇలా. నెక్స్ట్ వచ్చేసి అప్రైట్ రోయింగ్స్ అండ్ సెల్ లాటరల్స్. అప్రైట్ రోయింగ్ చేసేటప్పుడు ఇలా డీప్ ఇన్ నెక్, అప్ అండ్ డౌన్. పైకి పోయినప్పుడు ఎల్బోస్ ఇలా పైకి ఉండాలి అండ్ డౌన్, రైట్? 20 seconds. నెక్స్ట్ వచ్చేసి సైడ్ లాటరల్స్ 20 seconds, రైట్? లాస్ట్ వచ్చేసి స్ప్రింట్. స్ప్రింట్ వచ్చేసి ఇలా మ్యాక్సిమం స్పేస్తోని 40 seconds చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు నీళ్ళ ఇంజరీ ఉంటే స్లో మార్చ్ చేయండి. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు డే 27. సో ఈరోజు మన ప్రోగ్రామ్కి లాస్ట్ డే అండి. సో మనం ఫస్ట్ వచ్చేసి వార్మ్తో స్టార్ట్ చేద్దాం, హెడ్తో స్టార్ట్ చేద్దాం. అప్ అండ్ డౌన్ 5 times. ఫస్ట్ వచ్చి అప్ అండ్ డౌన్ 1 2 3 4 5. రిలాక్స్. హెడ్ సైడ్ వే 5 times. 1 2 3 4 5. Head rotation clockwise, anti-clockwise 5 times. Clockwise 1 good 2 3 4 5. Anti-clockwise 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ రొటేషన్, క్లాక్వైజ్ అండ్ యాంటీ క్లాక్వైజ్ ఫుల్గా రొటేట్ చేయండి, ఓకేనా? 5 times. 1 2 good 3 4 5. Anti-clockwise 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి రిస్ట్ రొటేషన్, రైట్? క్లాక్వైజ్ అండ్ యాంటీ క్లాక్వైజ్ 5 times. క్లాక్వైజ్ 1 2 3 4 5. యాంటీ క్లాక్ 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి టో టచ్, మ్యాక్సిమం డౌన్ అండ్ అప్, రైట్? స్టార్ట్ 1 2 3 నీ బెండ్ చేయొద్దు 4 5. హిప్ ఎక్స్టెన్షన్. హిప్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు లోవర్ బ్యాక్ మీ హ్యాండ్స్ పెట్టుకొని, రైట్? మ్యాక్సిమం డౌన్ అండ్ అప్, రైట్? డౌన్ 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి నీ రొటేషన్, క్లాక్వైజ్ అండ్ యాంటీ క్లాక్వైజ్ 5 times. క్లాక్వైజ్ 1 2 3 4 5. యాంటీ క్లాక్ 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ రొటేషన్, clockwise, anti-clockwise 5 times. 1,
2, 3, 4, 5. Change. 1, 2, 3, 4, 5. Anti-clock. Change. 1, 2, 3, 4, 5. Anti-clock. 1, 2, 3, 4, 5. సో చూసారండి మన వార్మప్. సో ఈరోజు మన ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ఫ్రంట్ నీ డ్రైవ్స్. సో ఫ్రంట్ నీ డ్రైవ్స్ ఈచ్ లెగ్ 20 టైమ్స్ చేయాలి, 20 seconds. సో ఫస్ట్ వచ్చేసి ఇలా అప్ అండ్ బ్యాక్, అప్ అండ్ బ్యాక్, అప్ అండ్ బ్యాక్, అలా ఈచ్ లెగ్ 20 seconds, రైట్? ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3, 4, 5. Up, maximum up and down, maximum up and down, right? Keep on doing for a few more seconds. Last 5 seconds. 3, 2, 1, change. 1, 2, good. 3, nice. 4, 5, 6, 7. Last 10 more seconds. Keep on doing. Last 5 seconds. 3, 2, 1, రిలాక్స్. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చి హ్యామర్ కర్ల్స్. హ్యామర్ కర్ల్స్ వచ్చేసి ఇలా చేయాలి, రైట్? ఎల్బోస్ లాక్ ఉండాలి. అప్ అండ్ డౌన్. ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. అందరు బాటిల్స్ తీసుకోండి, పొజిషన్స్లోకి వచ్చేసండి. 3, 2, 1 స్టార్ట్. 1, 2, చెస్ట్ అప్. 3, 4, 5. చేసేటప్పుడు ఎల్బోస్ క్లోజ్ ఉండాలి. ఓన్లీ ఫోర్ ఆర్మ్ మాత్రం లిఫ్ట్ చేయండి. థంబ్ పొజిషన్ షోల్డర్కి పాయింట్ అవ్వాలి, రైట్? కీప్ ఆన్ డూయింగ్ ఫర్ ఫ్యూ మోర్ సెకండ్స్. కీప్ ఆన్ డూయింగ్. స్ట్రైట్ అప్, స్ట్రైట్ డౌన్, స్ట్రైట్ అప్, స్ట్రైట్ డౌన్. బ్యాక్ పోవద్దు. గుడ్. లాస్ట్ 10 more seconds. గుడ్. కీప్ ఆన్ డూయింగ్. 5, 4, 3, 2, 1 రిలాక్స్. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చి స్క్వాట్స్ విత్ బ్యాక్ కర్ల్స్. స్క్వాట్ అండ్ బ్యాక్ కర్ల్స్, రైట్? ఫస్ట్ స్క్వాట్స్ 20 seconds, దాని తర్వాత బ్యాక్ కర్ల్స్ 20 seconds. 3, 2, 1 స్టార్ట్. స్క్వాట్. 1, లెగ్స్ మధ్య షోల్డర్ విడ్త్ తీసుకోండి. 2, legs mother shoulder width. 3, 4, last 10 seconds. 5, 6, last 3 seconds. Back curls. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6. Last 3, 2, 1 రిలాక్స్. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి అప్రైట్ రోయింగ్స్ అండ్ సైడ్ లాటరల్స్. సో అప్రైట్ రోయింగ్స్ అంటే ఇలా అప్ ఇన్ డీప్ ఇన్ నెక్ అండ్ డౌన్ ఫర్ 20 seconds. అయిపోగానే సైడ్ లాటరల్స్ 20 seconds, రైట్? 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3, good. 4, straight down and straight down, right? 5, 6, 7. Upright rowing చేసినప్పుడు డీప్ ఇన్ నెక్ తీసుకోవాలి అండ్ స్ట్రైట్ డౌన్. 3, 2, 1 చేంజ్. సైడ్ లాటరల్స్. 1, 2, 3, 4. సైడ్ లాటరల్ చేసినప్పుడు ఓన్లీ షోల్డర్ లెవెల్ మాత్రమే లిఫ్ట్ చేయాలి, ఓకేనా? షోల్డర్ కంటే ఎక్కువ ఎబో లిఫ్ట్ చేయకండి, ఓన్లీ షోల్డర్ లెవెల్. లాస్ట్ 3, 2, 1 రిలాక్స్. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. లాస్ట్ వచ్చేసి స్ప్రింట్ ఇలా విత్ మ్యాక్సిమం పేస్. ఇఫ్ ఇట్ ఆల్ మీకు ఈ ఇంజురీ అలానే ఉంటే స్లో మార్చ్ అలా చేయండి. ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. బాటిల్స్ కొంచెం అవేలా పెట్టుకోండి తాగకుండా. రైట్, స్టార్ట్. కీప్ ఆన్ మార్చ్. హై, ఇంకా ఫాస్ట్ 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 అప్ ఫాస్ట్ అప్ ఫాస్ట్ అప్.
Keep on doing for 40 seconds. స్ప్రింగ్ చేసేటప్పుడు సింగిల్ పొజిషన్ ఉండి చేయడానికి ట్రై చేయండి. ఫ్లోర్ని హిట్ చేయడం వల్ల ఏం కాదు, మ్యాక్సిమం రన్ చేయడానికి ట్రై చేయండి. రైట్, లాస్ట్ 10 more seconds. Keep on doing, keep on doing. Last 5 seconds. 3, 2, 1, relax. సో చూసాయండి, మన సెట్ 1 అనేది కంప్లీట్ అయింది. సెట్ 2లోకి వెళ్ళే ముందు 1 minute బ్రేక్ తీసుకుందాం. ఇఫ్ ఎట్ ఆల్ మీకు 1 minute బ్రేక్ సరిపోకపోతే 2 minutes తీసుకుందాం. అందరూ ఫ్రీ అయిపోండి. రైట్, సింగిల్ పొజిషన్ ఉండకండి, కంప్లీట్ రెస్టింగ్ మోడ్లోకి వెళ్ళిపోండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. హ్యాండ్స్ లెగ్స్ వార్మ్ చేసుకుంటూ ఉండండి, స్ట్రెచ్ చేసుకుంటూ ఉండండి. ఫ్యూ మోర్ సెకండ్స్లో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. 15 more seconds. 10 more seconds. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ఫ్రంట్ నీ డ్రైవ్స్. సో ఫ్రంట్ నీ డ్రైవ్స్ ఇలా, రైట్. 1, 2, 3. ఫ్రంట్ నీ డ్రైవ్స్ పైకి ప్రెషర్తో నీట్ చేయండి. గుడ్, ప్రెషర్తోని మ్యాక్సిమం బ్యాక్ అండ్ అప్, బ్యాక్ అండ్ అప్, బ్యాక్ అండ్ అప్. లాస్ట్ 5 more seconds. 3, 2, 1, change. 1, పైకి 2, 3, 4, 5, 6, 7. బ్యాలెన్స్ చేస్తూ చేయండి. కీప్ ఆన్ డూయింగ్ ఫర్ ఫ్యూ మోర్ సెకండ్స్. లాస్ట్ 5 seconds. 3, 2, 1, రిలాక్స్. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి హ్యామర్ కర్ల్స్. సో హ్యామర్ కర్ల్స్ వచ్చేసి ఇలా, రైట్, అప్ అండ్ డౌన్. హ్యామర్ కర్ల్ చేసేటప్పుడు చెస్ట్ అప్ ఉండాలి, రైట్. షోల్డర్ ఇలా ఫార్వర్డ్ అండ్ ఇలా బ్యాక్వర్డ్ రెండు ఉండదు, న్యూట్రల్ పొజిషన్ ఉండాలి, రైట్. ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. 3, 2, 1, స్టార్ట్. 1, 2, ఎల్బోస్ లాక్. 3, గుడ్. 4, 5, 6, 7, 8, 9. Keep on doing for 20 more seconds. ఎల్బోస్ లాక్ ఉండాలి. హ్యాండ్ లిఫ్ట్ చేసినప్పుడు షోల్డర్ని పాయింట్ చేయాలి, రైట్. షోల్డర్స్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ ఉండదు, న్యూట్రల్ పొజిషన్లో ఉంచాలి. ఫుల్ డౌన్ అండ్ అప్, ఫుల్ డౌన్ అండ్ అప్. లాస్ట్ 3, 2, 1, రిలాక్స్. గుడ్. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ కర్ల్స్ అండ్ స్క్వాట్స్, రైట్. ఫస్ట్ వచ్చేసి స్క్వాట్స్. సో స్క్వాట్స్ వచ్చేసి ఇలా, రైట్, 20 seconds. దాని తర్వాత బ్యాక్ కర్ల్స్ ఇలా 20 seconds. 3, 2, 1, స్టార్ట్. 1, స్క్వాట్ చేసేటప్పుడు షోల్డర్ విడ్త్ గ్యాప్ తీసుకొని లెగ్ మధ్యలో, రైట్. షోల్డర్ విడ్త్ గ్యాప్ తీసుకొని, గుడ్. కీప్ ఆన్ డూయింగ్ ఫర్ ఫ్యూ మోర్ సెకండ్స్. Last 5 seconds. Last 3, 2, 1, change. Back curls. Maximum up and down. Maximum up and down. Up and down. Good. Inga back up and down. Up and down. Last few more seconds. Keep on doing. 3, 2, 1, relax. So ఇప్పుడు 20 seconds break అండి. నెక్స్ట్ వచ్చేసి అప్రైట్ రోయింగ్స్ అండ్ సైడ్ లాటరల్స్. సో అప్రైట్ రింగ్ వచ్చేసి ఇలా డీప్ ఇన్ నెక్ అండ్ డౌన్ ఫర్ 20 seconds. దాని తర్వాత సైడ్ లాటరల్స్ ఇలా ఫర్ 20 seconds. ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. 3, 2, 1, స్టార్ట్. 1, ఎల్బో పైకి ఉండాలి అప్రైట్ రోయింగ్ చేసేటప్పుడు, రైట్. అండ్ ఫుల్ డౌన్, అప్, ఫుల్ డౌన్, అప్, ఫుల్ డౌన్. గుడ్. Deep in neck, right. Last 3, 2, 1, change. Side laterals. 1, 2, 3, 4, 5. Side lateral చేసేటప్పుడు షోల్డర్ లెవెల్ మాత్రమే చేయండి.
అబౌవ్ ది షోల్డర్ పోవద్దు హ్యాండ్స్. ఓకే, ఇలా షోల్డర్లో మాత్రమే. గుడ్. లాస్ట్ 3, 2, 1 రిలాక్స్. సో మన లాస్ట్ వేరియేషన్ వచ్చేసి స్ప్రింట్. రైట్, ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేసుకుందాం. బాటిల్స్ కొంచెం దూరం పెట్టుకోండి. లాస్ట్ 10 more seconds. 3, 2, 1 start. Sprint. Maximum pace. సింగిల్ పొజిషన్ ఉండడానికి ట్రై చేయండి. రైట్, చేసేటప్పుడు కొంచెం లెగ్స్ మధ్యలో గ్యాప్ మెయింటైన్ చేసుకోండి. రైట్, గుడ్. సింగిల్ పొజిషన్ ఉండి చేయండి. Keep on doing for 40 seconds. Sprint, fast. Last 10 more seconds. 5, 4, 3, 2, 1 relax. సో చూసాయండి, మా సెట్ 2 కంప్లీట్ అయింది. సో సెట్ 3లోకి వెళ్ళే ముందు 1 minute బ్రేక్ తీసుకుందాం. ఇఫ్ ఎట్ ఆల్ మీకు 1 minute బ్రేక్ సరిపోతే 2 minutes తీసుకోండి. సో రెస్ట్ టైంని కంప్లీట్గా రెస్టింగ్ తీసుకోండి. రైట్, ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. అందరూ స్ట్రెచ్ చేసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సింగిల్ పొజిషన్ ఉండకండి. లాస్ట్ 10 more seconds. సో మన ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ఫ్రంట్ నీ డ్రైవ్స్. సో ఫ్రంట్ నీ డ్రైవ్స్ ఇలా. రైట్, లెట్ us start. 1, 2, 3, 4. బ్యాక్ అండ్ అప్. లెగ్ బ్యాక్ పోనీయండి, పైకి తీసుకురండి. బ్యాక్ పోనీయండి, పైకి తీసుకురండి ప్రెషర్తో. 3, 2, 1 చేంజ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Last few more seconds. Keep on doing. 3, 2, 1 relax. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి హ్యామర్ కిల్స్. సో హ్యామర్ కిల్స్ వచ్చేసి ఇలా. రైట్, అప్ అండ్ డౌన్. కిందికి వచ్చినప్పుడు ఇలా స్ట్రైట్ ఉంచాలి. రైట్, బ్యాక్ పోనీయకండి. 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3, 4. కిందికి వచ్చినప్పుడు స్లోగా రానియండి. అప్. పైకి వచ్చినప్పుడు ఫాస్ట్. కిందికి వచ్చినప్పుడు స్లో. రైట్, కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 40 seconds. హ్యామర్ కల్ చేసేటప్పుడు హ్యాండ్స్ ఇలా అవుట్ సైడ్ లేకపోతే కంప్లీట్ ఇన్సైడ్ రానియకండి. జస్ట్ ఈ హ్యాండ్స్ స్ట్రైట్ అప్ అండ్ డౌన్. రైట్, ఫ్యూ మోర్ సెకండ్స్. కీప్ ఆన్ డూయింగ్. లాస్ట్ 10 seconds. లాస్ట్ 5 seconds. 3, 2, 1 రిలాక్స్. సో మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి స్క్వాట్స్ అండ్ బ్యాక్ కిక్స్. సో స్క్వాట్స్ ఫర్ 20 seconds and back kicks for 20 seconds. Right, 5 more seconds to start చేద్దాం. 3, 2, 1 start. Squats. 1, 2, back push and down. Last 10 seconds. Keep on doing. Nice, perfect. Swing out and straight down and up. Change, back kicks. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5. Last 5 more seconds. 3, 2, 1. Relax. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి అప్రైట్ రోయింగ్స్ అండ్ సైడ్ లాటర్స్. సో అప్రైట్ రోయింగ్స్ వచ్చేసి ఇలా. రైట్, డీప్ ఇన్ నెక్ అండ్ డౌన్.
దాని తర్వాత 20 seconds సైడ్ లాటరల్స్ ఇలా రైట్ 5 more seconds స్టార్ట్ చేద్దాం. అందరు బాటిల్స్ తీసుకోండి. స్టార్ట్ 1 2 3 ఎల్బోస్ పైకి ఉండాలి. పైకి పుల్ చేసాం ఎల్బోస్ రైట్. ఎల్బోస్ పైకి అండ్ డౌన్. ఎల్బోస్ పైకి అండ్ డౌన్ రైట్. లాస్ట్ 5 more seconds. చేంజ్ సైడ్ లాటరల్స్ 1 2 3 ఇలా ఓన్లీ షోల్డర్ లెవెల్ మాత్రమే. గుడ్. అంతకంటే పైకి వెళ్ళొద్దు రైట్. లాస్ట్ 5 more seconds. 3 2 1 రిలాక్స్. సో మన లాస్ట్ వర్కౌట్ వచ్చేసి స్ప్రింట్. మాక్సిమం పేస్తో స్ప్రింట్ చేయండి రైట్. ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. లాస్ట్ 5 seconds. అందరు పొజిషన్ తీసుకోండి. 3 2 1 స్టార్ట్. maximum pace, maximum. Fast up for 40 seconds. Keep on doing for 40 seconds. Height తీసుకోకండి right. Last 20 more seconds. Fast up. Last 10 seconds. Last 5 seconds. 3 2 1 రిలాక్స్. సో చూసాయండి మన సెట్ 3 అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇలా మన 1 month ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుందండి. ఈ 1 month ప్రోగ్రామ్ అనేది మీరు చేసేటప్పుడు ఎప్పుడైనా మధ్యలో ఆగినా కూడా కంటిన్యూ చేయండి. బ్రేక్ వచ్చిందని చెప్పేసి మీరు వదిలేయకండి. సో మా వీడియోస్ ఎప్పుడు కూడా మీకు యూట్యూబ్లో అవైలబుల్ ఉంటాయి. med+1 ఛానల్ రైట్. సో మీరు డే 1 నుంచి డే 30 వరకు చూసుకుంటే మీకులో ఎంతో కొంత చేంజెస్ ఉంటాయి. సో మీరు ఇలానే చేస్తుండండి ఎప్పటికీ రైట్. మీకు ఇన్ ఫ్యూచర్ ఏ డౌట్స్ వచ్చినా కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తూ ఉంటాను. సో కామెంట్ చేయడం ఎప్పుడు కూడా మర్చిపోకండి డౌట్ వస్తే. సో ప్లీజ్ ఈ వీడియోస్ అందరినీ మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. స్టే ఫిట్ అండ్ స్టే హెల్తీ. ఆల్ ది బెస్ట్. med+1 టీవీ కండక్ట్ చేసిన ఈ ఫిట్నెస్ సెషన్ మీకు ఎలా అనిపించింది? కరోనా వచ్చి ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. అంతేకాకుండా చాలామంది ఫిట్నెస్ మీద ఫోకస్ కోల్పోయారు. అయితే మీరు సేఫ్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి అని భావిస్తూ ఈ స్పెషల్ ఫిట్నెస్ సెషన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇందుకోసం స్పెషల్గా రిబోక్ సర్టిఫైడ్ ట్రైనర్ ప్రతిరోజు కూడా ఈ 30 days సెషన్లో ట్రైనింగ్ ఇప్పించారు. అండ్ అంతేకాకుండా మా టీమ్ మెంబర్స్ అందరూ కూడా మంచి అవుట్పుట్ ఇవ్వడానికి చాలా బాగా సపోర్ట్ చేశారు, కష్టపడ్డారు. అండ్ సక్సెస్ఫుల్లీ సీజన్ 1 ఫిట్నెస్ సెషన్ కంప్లీట్ అయింది. ఇదే కాదండి, ఇలాంటి ఎన్నో హెల్త్ బేస్డ్ కాన్సెప్ట్స్తో med+1 టీవీ మీ ముందుకు వచ్చేస్తుంది. అండ్ అప్కమింగ్ డేస్లో అడ్వాన్స్డ్ ఫిట్నెస్ సెషన్ ప్రోగ్రామ్తో మీ ముందుకు రాబోతున్నాము. అయితే ఇలాగే మీరందరూ సపోర్ట్ చేస్తూ ఉండండి. And subscribe to med+1 TV for more healthy updates.